ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నంతో యువర్ సీన్ ఏ బిగ్గెస్ట్ హిట్ ఇన్ యువర్ కెరీర్ ఇన్ తెలుగు ఐఎమ్ టాకింగ్. అంతకుముందు మీరు కొంచెం బాధపడుతుండేవారు కదా, తెలుగులో సరైన హిట్ పడలేదు. అది దట్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆ సినిమాతో. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, మీ మీద బాగా హై ఎక్స్పెక్టేషన్స్ ఐశ్వర్య రాజేష్ చేసింది ఈ క్యారెక్టర్ అనే ఒక ఫీల్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా. ఆ ఫీల్ని మీరు ఈ క్యారెక్టర్ ద్వారా హౌ యూ కెన్ రియలీ ప్రొజెక్ట్ టు ద ఆడియన్స్, ఈ క్యారెక్టర్లో ఉన్న స్పెషాలిటీ మీ పెర్ఫార్మెన్స్ చేయడంలో కానీ, లేకపోతే డైరెక్టర్ చెప్పిన థాట్ తీసుకోవడం, దాన్ని వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారండి? అందరికీ నమస్కారం. ఫస్ట్లీ బాధపడలేదు సార్. బాధ అంటే ఒక చిన్న తపన ఉంటుంది కదా, ఒక మంచి సినిమా రావాలి తెలుగులో అనేసి. నేను ఒక్కసారి చెప్పాను కూడా, ఇదే ప్లేస్లోనే నేను డియర్ సినిమా జీవి ప్రకాష్ నేను అందరూ ప్రమోషన్ చేసినప్పుడు నన్ను మీరే అడిగినట్టున్నారు. అడిగితే నేను చెప్పాను, నేను కరెక్ట్ అయిన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, తెలుగులో వెయిట్ చేసి లైక్ అది చేస్తే నెక్స్ట్ ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యేలాగా చేయాలి అని చెప్పాను. బట్ ఎందుకంటే ఎప్పుడు తెలుగులో ఒక మంచి హిట్ అయితే రాలేదని చెప్పి ఒక చిన్న బాధ. తెలుగు అమ్మాయే కదా అసలు బేసిక్గా సార్. అది ఆ క్వశ్చన్కి నాకు అదే, ఇప్పుడు తెలుగు అమ్మాయే కానీ చెన్నైలో పుట్టి పెరిగాను. దీనికి నేను అంటే మదర్ టంగ్ తెలుగే, మమ్మీ డాడీ అందరూ. సో ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక యాక్టర్ మీద, ప్రతి ఒక్క యాక్టర్స్ మీద మీకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది కాబట్టి దానికి ముందు కూడా మీరు నా సినిమాలో చూసినప్పుడు ఐశ్వర్య రాజేష్ అంటే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసే కదా చూస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక హిట్ వచ్చిందా, ఒక డౌన్ వచ్చిందా, లో వచ్చిందా అని కాదు, ఒక యాక్టర్ మీద ఒక చిన్న ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అన్ని సినిమాలు, ప్రతి ఒక్క సినిమాలో ఇదే ఉంటుంది అనే కాదు కదా. ఇప్పుడు ఈ సినిమా కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి కథ రాలేదు అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు తమిళ్లో కానీ, తెలుగులో కానీ, లేకపోతే సౌత్ ఫిల్మ్స్లో కానీ. ఒక హీరోయిన్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది అనే ఒక కాన్సెప్ట్, అంటే చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు డియర్లో నాకు గొరక వచ్చేది, స్నోరింగ్ ఇష్యూ ఉండేది. సో సంథింగ్ వెరీ యూనిక్ అనిపించింది సార్. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్గా ఉంటుంది. అది మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ అవుద్దా అనేది మీరు సినిమా చూసి నాకు చెప్పాలి. ఐషు మంచి సినిమా చేసావు అనే గ్యారంటీ మాత్రం నేను చెప్పగలను. నేను అందుకే ఆ మాట మార్చాను వెంటనే. ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఒక పెద్ద హిట్ తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు ఒక ఫీల్కి వర్కౌట్ అవుతుంటుంది, ఆ వైబ్ అవి వర్కౌట్ అవుతుంటాయి సినిమాకి రావడానికి. దానిలో అడిగాను అనమాట, హౌ ఫార్ మీ క్యారెక్టర్ ద్వారా ఆ ఫీల్ని బాగా వర్కౌట్ అయిందా మీకు? చేశాను సార్, ఐ లైక్డ్ ఇట్. అంటే సంక్రాంతి తర్వాతే సైన్ చేశాను ఈ సినిమా. అంటే చాలామంది అడుగుతున్నారు కూడా, ఏంటి ఇంకా సినిమా అంటే ఆల్మోస్ట్ పోయిన 2025 కదా మన సంక్రాంతి రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. కొంచెం టైం పడుతుంది మంచి సినిమాలు చూస్ చేసుకుని చేయడానికి. సో ఐ థింక్ మీ ఎక్స్పెక్టేషన్ని మీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. మీరు చూసి నాకు చెప్పాలి. అలాగే మా పని అది కదా, చూసి చెప్తే మీరు ఏం చెప్పినా మేము అది తీసుకుంటాం అంతే. డెఫినెట్లీ. తిరువీర్, ఇప్పుడు ఈ ఏదో కొత్తదనం కోసం ట్రై చేస్తాడు తిరువీర్ అనే ఒక ఐడెంటిటీ ఇమేజ్ నీకు ఉన్నాయి ఏదో ఒక దానికి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఫిల్మ్ నువ్వు చేస్తావని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ యు డిడ్ ఇట్. ఇట్ వాస్ ఫెంటాస్టిక్ ఆ ఫిల్మ్. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి ఇప్పుడు ఇది హీరోయిన్ ఓరియంటేషన్ ఎక్కువ ఉన్నట్టుగా టైటిల్ ద్వారానే. అలా అంత లేదు సార్, అలా అంతే ఈక్వల్. అది హీరోయిన్ అది అర్థం చెప్పాలి. సరే ఓకే, సారీ సార్. అలా ఏం లేదు సార్, ఈక్వల్గానే ఉంటుందా సార్? అంటే వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ క్యారెక్టర్లో ఇప్పుడు చెప్పగలిగితే? సార్ నేను ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ బాగుండాలని ఏ సినిమా ఇంతవరకు చేయలేదు సార్. మసూదా కూడా ఫీమేల్ సెంట్రికే ఎక్కువ ఉంటుంది. పోస్టర్స్ కూడా మీరు సంగీత గారు కానీ పాప కానీ అవే ఉంటాయి. ప్రీ వెడ్డింగ్ షో అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీదే ఎక్కువగా రన్ అయ్యే సినిమా. నాకు కథ బాగుండడం ఇంపార్టెంట్ సార్, దెన్ నా రోల్. సినిమా ఆడాలి, హీరో సెంట్రిక్ది తర్వాత చూసుకుందాం కానీ ముందు సినిమా ఆడడం నాకు ఇంపార్టెంట్ సార్. సో ఇది మీరు సినిమా చూసిన తర్వాత ఇది హీరోయిన్ సెంట్రిక్ అయినా కూడా నాకు హ్యాపీ, హిట్ అయితే చాలు. ఓకే, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మా, ఎంటర్టైన్మెంట్? ఎమోషన్ కూడా అంతే బాగుంటుంది సార్. సెకండ్ హాఫ్ చూస్తే అసలు ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తాను. గుడ్. డైరెక్టర్ గారు, ప్రతి కొత్త డైరెక్టరు ఏదో ఒక న్యూ స్కూల్ ఆఫ్ థాట్
తో ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఇంప్రెషన్స్ ఉంటాయి, కొన్ని ఫిల్మ్స్ తాలూకా షాడోస్ కూడా ఉంటాయి వాళ్ళ మీద. ఇప్పుడు మీరు ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు మీరు ఏ ఇంప్రెషన్స్ బాగా క్యారీ అయ్యాయి మీలో, ఏ డైరెక్టర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఏ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్? యాక్చువల్గా సార్ మాది సిద్దిపేట అనమాట. సో అక్కడ లోకల్ థియేటర్స్లో నేను ఎవ్రీ సినిమా ఏది నేను మిస్ అవ్వను అనమాట. సో అక్కడ నేను ఆడియన్స్ పల్స్ని ఎప్పుడు నేను గ్రాప్ చేసేదనమాట. ఓకే, ఈ సీన్కి వీళ్ళు అరుస్తున్నారు. సో జనరల్లీ మీరు రాజమౌళి సార్ కూడా కొన్ని చెప్తా ఉంటారు, సినిమా అంటే వాట్ మై డిస్ట్రిబ్యూటర్స్ వాంట్ అనేది తను ఒక కొన్ని కోట్స్ చెప్తా ఉంటారు కదా. సో ఇన్స్టాస్ అవి ఇవి అన్నీ ఫాలో అవుతూ ఐ మేడ్ దిస్ అండి. ఎస్. యా. సో మీరు ఆ స్కూల్ ఫాలో? నేను జనరల్గా ఐ డింట్ లర్న్ మూవీస్ లైక్ అక్కడిక్కడ చూసి కాదండి, జస్ట్ థియేట్రికల్గా వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ని గ్రాప్ చేస్తూ ఐ మేడ్ దిస్ అంతే. ఓకే. యా. సో ఏ సినిమాకి ఏ మూమెంట్కి ఎక్కడ హై వస్తుంది ఏంటిది అనేది ఐ లర్న్డ్. ఓకే. అంతే. అంటే ఇది కంప్లీట్గా లీనియర్లోనే ఉంటుందండి? లీనియర్ అండి, లీనియర్ లీనియర్ నరేషన్. యా. ఓ ఫ్యాంటాస్టిక్. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you, గాడ్ sir. బ్లెస్ విత్ ఏ సూపర్ డూపర్ హిట్. యో డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు ఇక్కడ చెప్పండి సార్. మీ మూవీస్ బాగున్నారా? బాగున్నారా? బాగున్నాను. మీ మూవీస్ ఎక్కువ లేడీ ఏంటి ఆయన మీద అంత పగబట్టారు మీరు? ఆ? పగ ప్రేమ రెండు అదే, ఉంటాయి అదే. వాళ్ళకి. మీరు ఎక్కువ లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు, ఎందుకు? లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు మీరు. ఎక్కడ చేశాను సార్? లేదు, చాలా రోజులు అయిపోయింది. నేను ఇలా అడిగి ఆ ఫీమేల్ సెంట్రిక్ చేసి చాలా రోజులు అయిపోయింది తెలుసా. నా లాస్ట్ మూవీ ఏది తెలుసా? ఫరానా, విచ్ ఇస్ అబౌట్ 2 years బ్యాక్. ఆ 2 years తర్వాత నేను అసలు ఫీమేల్ సెంట్రికే చేయలా. ఇక్కడ సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా గ్యాప్ సార్ సంక్రాంతికి వస్తున్నాం, ఫీమేల్ సెంట్రిక్ ఎలా జరుగుతుంది? నేను చెప్తున్నాను, చాలా గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ అంటే సార్ ఇప్పుడు కథలు నచ్చి కొంచెం టైం తీసుకుని మంచి సినిమాలు చేద్దామని ఒక్క రీజన్తోనే ఇప్పుడు అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయని సార్ చెప్పారు. ఇప్పుడు సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు వస్తాయి. ఎవరికన్నా సరే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఉంటే చాలా ఆఫర్స్ వస్తాయి. అంటే ఇంతకు ముందు 2 సినిమాలు వచ్చే చోట ఇప్పుడు 20 సినిమాలు వస్తాయి. కరెక్టే కదా? అంటే ఆ అమ్మాయి ఇంత పెద్ద హిట్ కొట్టింది, ఇతను హీరోకి పెద్ద హిట్ వస్తే ఆటోమేటిక్గా యూ స్టార్ట్ గెటింగ్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ దాని తర్వాత మనం చూస్ చేసుకుని ఎటువంటి సినిమాలు చేసి, ఎందుకంటే సార్ ఐఎమ్ అన్ యాక్టర్, నేను మొదటి నుంచి అలాగే చేశాను సార్. సినిమాలు చాలా చూస్ చేసుకుని, ఇప్పుడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు అంటున్నారు, 8 సినిమాలు చేశాను సార్. కౌశల్య కృష్ణమూర్తి మీరు చూసే ఉంటారు. దట్ ఇస్ మై స్టార్టింగ్ ఫస్ట్ ఫిల్మ్. తిట్టమెరండి అని ఒకటి చేశాను, ప్లాన్ బి. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సీన్ ఇట్. ఇట్స్ వన్ ఆఫ్ ది ఫెంటాస్టిక్ ఫిల్మ్స్. ఇట్స్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్. దాని తర్వాత కాపే రణసింగం అని ఒకటి చేశాను సార్. దాని తర్వాత డ్రైవర్ జమున అని ఒకటి చేశాను. స్వప్న సుందరి అని చేశాను. గ్రేట్ ఇండియన్ కిచెన్ చేశాను. ఫరానా చేశాను. ఇవి చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఫీమేల్ సెంట్రిక్ చేయడం కొంచెం ఇది చేశాను. ఈ సినిమాలన్నీ సార్ ఫీమేల్ సెంట్రిక్ చేయడం అంటే ఒక మామూలు విషయం కాదు సార్. ఇట్స్ లైక్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అంటే ఐ హ్యావ్ టు టేక్ ఇన్. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేసినప్పుడు ఏదో ఓకే అందరూ ఉన్నాం కదా సరదాగా చేసి వచ్చేస్తాం. బట్ ఫీమేల్ సెంట్రిక్ చేసినప్పుడు చాలా బర్డన్ ఉంటుంది. ద మూవీ హ్యాస్ టు బీ ఆన్ మీ. అండ్ ఆ సినిమా రేపు ఏమన్నా కొంచెం ఇలా స్లిప్ అయినా కూడా ఖచ్చితంగా ఎందుకు ఐషు నువ్వు ఇలాంటి సినిమా చేసావని మన అడుగుతారు. సో ఇట్ హ్యాస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. మీరు అనుకున్నట్టు ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. అందుకనే నేను ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చి, బట్ స్టిల్ ఆపేయలేదు. ఐ ఆమ్ డూయింగ్. ఒక 2-3 సినిమాలు ఫైనలైజ్ చేశాను. మంచి సినిమా చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది. అంటే 2 yearsలో ఒక్క మంచి సబ్జెక్ట్ కూడా మీ దగ్గర రాలేదు అసలుకి? సార్ చేశాం కదా సార్. ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు సైన్ చేశాను సార్. ఇప్పుడు ఈ సినిమా చేశాను, రమ్యకృష్ణ గారితో ఒకటి చేస్తున్నాను, పాఠశాల పంతం అని మీకు తెలుసు. దాని తర్వాత హాట్స్టార్కి ఒకటి చేస్తున్నాను. అమెజాన్ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది July 2nd, ఇసుకపట్నం. అది కూడా ఐ థింక్ ఎల్లుండికి మనం అందరం మళ్ళీ కలుస్తాం. పెద్ద సిరీస్ అది, ఇట్స్ అ బిగ్ సిరీస్. సో అది చేశాను. సో ఇలాగ సినిమాలు నాగార్జున గారితో నెక్స్ట్. సో ఇలాగ 5 సినిమాలు చేస్తున్నాను సార్. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందిగా. సో ఆ టైమే, వేరే ఏం లేదు. కొంచెం టైం ఇవ్వండి, వచ్చేస్తాను. మరి 3 నెలలకు ఒకసారి రిలీజ్ అంటే కొంచెం కష్టం. ప్రొడ్యూసర్ గారు